యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనం. మా ఆరాధన ప్రతి వారము జరుగుతున్న ఈ ఆరాధన యూట్యూబ్లో వస్తుంది. మీ అందరూ దయచేసి వాక్యమును చూస్తున్నందుకు మీ అందరికీ వందనం. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశము దేవుని యొక్క మన పట్ల దేవుడు ఏ విధముగా ప్రేమ చూపెడుతున్నాడు అనేది మనము ఈరోజు వాక్యంలో తెలుసుకుందాం. అంశము ఈ ఆదివారము అంశము దేవుడు మనల్ని ఏ విధముగా ప్రతి విషయంలో కాపాడుతున్నాడు అనే దాని గురించి ఈ రోజున మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన మనల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా యేసయ్య మనల్ని కాపాడుచున్నాడు. ఎందుకంటే ఆయన్ని నమ్మితే చాలు, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనల్ని ఏ విధముగా కాపాడుచున్నాడు అనేది ఈరోజు తెలుసుకుందాం. యేసయ్యకి మహిమ కలుగును కాక. మొట్టమొదటగా యెహోషువ 24:15 24 అధ్యాయము 15వ వచనం. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. ఫస్ట్ మనం చేయవలసింది ఏమిటి? మనం ఎవరిని సేవించాలి? దేవుణ్ణి, యెహోవాని, యేసయ్యని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన సృష్టికర్త ఆయనే కనుక మనకేమి కావాలన్నా మనకి తండ్రి మాత్రమే ఇవ్వాలి. అందుకే నేనును నా ఇంటి వారునేమో యెహోవాని సేవించదము అని ఇక్కడ వాక్యములో రాయబడి ఉంది. కాకపోతే మనలో అలా ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? తెల్లారిన దగ్గర నుంచి కూడా ఎవరు పరిధిలో ఉన్న పనులు వాళ్ళకి ఉంటున్నాయి. ఎప్పుడు యేసయ్యని ఆరాధిస్తున్నాం, ఎప్పుడు యేసయ్యని స్తుతిస్తున్నాం, ఎప్పుడు యేసయ్యని మహిమపరుచుకుంటున్నాం. దేనికంటే 24 గంటల సమయంలో మనము కనీసం ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడు అని కాదు, కానీ అది ఒక క్రమశిక్షణగా ఉదయకాలము కానీ లేదా సాయంత్రం కానీ ప్రతి ఇంట్లో నేనును నా ఇంటి వారును దేవుడిని యెహోవాని సేవించదము అన్నట్లుగా ప్రతి ఒక్క ఇంట్లో ఏముండాలి? కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. ప్రతిరోజు అది మన దినచర్యగా మనం కనుక మార్చుకున్నట్లయితే ఎంత మనకి ఆశీర్వాదములో తెలుసా? దేనికంటే దేవుడి పట్ల మనం భయం కలిగి ఉండాలి. ఆయన మనము చేయుచున్న ప్రతి ఒక్క పనిని చూచుచున్న దేవుడు. దేనికంటే మనం ఎప్పుడైతే ప్రతిరోజు మనం కుటుంబ ప్రార్థనతో గడుపుతామో వెంటనే ఆయన పట్ల మనము యథార్థమైన హృదయంతో జీవిస్తున్నట్లు మీరు కనుక ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడితే ఎలాంటి తప్పు ఆలోచన రాదు, ఎలాంటి తప్పు పనులు చేయలేరు, ఎవరికి అన్యాయం చేయలేరు. ఎందుకో తెలుసా? మన హృదయంలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. ఎందుకంటే ఆయన యేసయ్యకి మన హృదయంలో స్థానం ఇచ్చాము కాబట్టి మన హృదయంలో ఏముంటుంది? చీకటి ఆలోచనలు రావు. ఎందుకనగా మన హృదయాన్ని ఎవరికి అప్పచెప్పుచున్నాము? యేసయ్యకి అప్పచెప్పుచున్నాము. మన పూర్ణ హృదయం యేసయ్యకి ఇస్తున్నాము కనుక ఇంకొక దానికి ఈ హృదయంలో స్థానము ఉండదు. ఎందుకని? పాపాలు జరుగుతున్నాయి, ఎందుకని తప్పులు జరుగుతున్నాయి, ఎందుకని ఈ విధంగా తయారవుతుందంటే మన హృదయము మనం యేసయ్యకి ఇస్తల్లా. పూర్ణ హృదయం యేసయ్యకి కనుక ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది? ఇలాంటి కూడా చెడ్డ కార్యాలు కూడా జరగవు. మన హృదయం నిండా ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. మన హృదయం నిండా ప్రార్థన ఉంటుంది. మన విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? యేసయ్య మీద ఉంటుంది. ఈ ప్రపంచంలో నీకు ఏదైనా సరే
నువ్వు యథార్థమైన హృదయము యేసయ్యతో నువ్వు మాట్లాడతామంటే ఏంటి? ప్రార్థన. యేసయ్యా నాకు ఇది కావాలి తండ్రి అని నువ్వు కనుక యేసయ్యని అడిగినట్లయితే అన్నీ కూడా మనకి సాధ్యమే యేసు నామములో. ఎందుకనక ఆయన్ని నమ్మితే చాలు, నన్ను నమ్మితే నా మహిమను చూస్తారని యేసయ్య వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఎందుకంటే ఆయన కనుక ఒక్కసారి వాగ్దానం ఇస్తే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదు. మన వంతు ఏమిటి? ప్రార్థన చేయాలి. యేసయ్య ఏ మార్గములో అయితే నడిచాడో మనము కూడా ఎలాంటి తప్పులు చేయకుండా మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చి, యేసయ్య మా సమస్తము నీవే తండ్రి అన్నట్లుగా మనము కనుక జీవిస్తున్నట్లయితే వారిని యేసయ్య ఎంతో ప్రేమగా చూసే దేవుడు. ఎందుకనగా ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, ఆయన ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు. ఏ బిడ్డ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన ప్రతి ఒక్కరూ ఎప్పుడు మారు మనసు పొందుతారా, ఎప్పుడు నా వైపు చూస్తారా, ఆ బిడ్డ నశించకూడదు అని యేసయ్య మన వైపు ప్రేమతో చూసే దేవుడు. ఎందుకంటే ఆయన మాత్రమే ప్రేమించే దేవుడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించగలిగిన దేవుడు. అంటే నువ్వు జీవితాంతం తప్పులు చేస్తే వెళ్ళకూడదు. తెలిసో తెలియకో నువ్వు తప్పులు చేసి ఉన్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి? యేసయ్య సన్నిధానానికి వచ్చి, నాయనా ఇంకా నేను ఎన్నడూ తప్పులు చేయని దేవా నన్ను క్షమించు అని అడగాలి. దేనికి? ఆయన మనకి కావాలి. దేనికంటే ఆయన మనం స్తుతించాలి, మనం ఆరాధించాలి. దేనికంటే ఆయనలోనే సమస్తము ఉన్నాయి కనుక. యేసు నామము శక్తి కలిగినది కనుక నీకు ఏ కార్యమైనా యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యము కనుక. దేనికంటే ఆయన నిరంతరము మనల్ని ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. అందుకే ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. అంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఆ విధముగా ఉండాలి. దేనికంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. దేనికంటే ఆయన మనల్ని నిరంతరము ప్రేమించుచున్న దేవుడై ఉన్నాడు కనుక మనందరము దయచేసి ఆయన్ని స్తుతించుకుందాం. ప్రతి ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. ఎంతో ఆశీర్వాదకరము. నేను చెప్పుచున్న మాట కాదు. దేనికంటే ఆ కుటుంబంలో ఎవరుంటారు? యేసయ్యే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. యేసు నామములో చెప్పుచున్నాను. మరొక వాక్య భాగానికి వెళ్దాం. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నది. ఆయన అందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరింట్లో కుటుంబ ప్రార్థన ఉంటే దేవుని ఒక్క కృప ఈ విధముగా ఉంటుంది. నేను చెప్పుచున్న మాట కాదు. దయచేసి ఆ రిఫరెన్స్ రాసుకోండి. 103వ కీర్తన 11వ వచనం. ఇంకొకసారి చదవము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన అందు భయభక్తులు కలవారు ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. అందుకే మనందరం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ఆయన కృప కావాలా వద్దా? ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపలో కనుక ఉన్నట్లయితే మీరు ఎంతో మంచి ఆరోగ్యంతో ఉంటారు, ఎంతో మంచి స్థితితో ఉంటారు. ఎందుకు అనగా ఏ బాధలు ఏ వేదలు మన దగ్గరికి చేరవు. కారణం ఏమిటంటే ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారి.
కాబట్టి మనం ఆయన ఎవరైతే యేసయ్యతో ఎక్కువ గడుపుతారో, ఎవరైతే ఎక్కువగా యేసయ్యని ప్రార్థిస్తారో, ఎవరైతే ఎక్కువగా వాక్యం చదువుతారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. వాళ్ళకి ఏ లోక కోరికల మీద ఆశ ఉండదు. కారణం ఏమిటంటే ఎంతైతే ప్రార్థన చేసుకుంటారో, ఎంతైతే వాక్యం చదువుతారో ఒక్కసారి అలా హృదయము ఎంత ప్రశాంతముగా ఉంటుంది అంటే అంత ప్రశాంతముగా ఉంటుంది. అదే లోక కోరికలు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్తో బాధపడుతూ ఉంటారు, ఏదో ఒక ఆలోచన. అదే ప్రార్థనతో గడిపేవాళ్ళు, అదే వాక్యంతో గడిపేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? చాలా ప్రశాంతముగా ఉంటారు వాళ్ళ హృదయం. దేనికి? నా దేవుడు నా పక్షమున ఉన్నాడు అని చాలా ప్రశాంతముగా ఉంటారు. అదే లోకస్తులు ఏ విధముగా ఉంటారంటే ఎంతో టెన్షన్ పడతారు, వీళ్ళ ఆలోచన జరగలేదే అని టెన్షన్ పడతారు. అదే దైవ సన్నిధానములో గడిపే వాళ్ళు ఒక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా నిమ్మలముగా ఉంటారు, చాలా ప్రశాంతముగా ఉంటారు. దానికి కారణం ఏమిటి? ప్రార్థన. ప్రార్థనా శక్తి ఎప్పుడైతే మనలో ఉందో ఏది కూడా, ఏ ఆలోచన మనల్ని టెన్షన్ పెట్టలేదు, ఏ బాధ మనల్ని టెన్షన్ పెట్టలేదు, ఏ వ్యాధి మనల్ని టెన్షన్ పెట్టలేదు, ఏ దరిద్రము మనల్ని టెన్షన్ పెట్టలేదు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు నిబ్బరము కలిగి ఉంటావు, దేవుడి పట్ల విశ్వాసము కలిగి ఉంటావు. నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, నా దేవుడి కార్యం చేసే దేవుడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నా యేసయ్య నాతో ఉన్న దేవుడు అని నీవు బలమైన విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఏ బాధ నిన్నేమీ చేయలేదు. నీకు ఆ విధంగా విశ్వాసం కలగాలి అంటే నువ్వేం చేయాలి? వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకుంటా ఉండాలి. యేసయ్య పట్ల నీకు బలమైన విశ్వాసం కలగాలంటే ప్రతిరోజు నీ దినచర్య రోజు మొత్తంలో ఒక్కసారైనా నువ్వు బైబిల్ చదవడం ప్రారంభించు. నీకు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావా? బైబిల్ చదువు, ప్రార్థనలో ఉండు, నీకు కావాల్సినంత మనశ్శాంతి లభిస్తుంది. దేనికంటే నీకు ఎన్ని కోట్లన్నా ఉండని, నీకు ఎంత ఆస్తిన్నా ఉండని, ఆస్తులు ఉన్నా కోట్లాని కోట్లు ఉన్నా నీకు మనశ్శాంతి దక్కదు. నీకు మనశ్శాంతి దక్కాలంటే నేను చెప్పటము కాదు, నీకు సమయం ఉన్నప్పుడు బైబిల్ తీసుకుని వాక్యము చదివి ప్రార్థన చేసుకో. ఎంత మనసు ప్రశాంతముగా ఉంటుందో. దేనికంటే ఆయన ప్రేమించుచున్న దేవుడు కనుక, ఆయన ప్రేమను నీకు పంచుతాడు కనుక అంత మనశ్శాంతి నీకు ఉంటుంది. నువ్వు మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడ చూస్తున్నావో, నువ్వు మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడ ఎదుగుతున్నావో ఎక్కడా లేదు. ప్రార్థనా శక్తిలో నీకు మనశ్శాంతి ఉంది. దేనికంటే నీకు ఎన్ని టెన్షన్ ఉన్నా 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయి, 10 నిమిషాలు వాక్యం చదువు. ఎంతటి మనశ్శాంతి కలిగిద్దంటే అంత చక్కని మనశ్శాంతి నీకు కలుగుతుంది. ఆయన నిన్ను ప్రేమించుచున్న దేవుడు కనుక ఏ కష్టములు, ఏ బాధలు, ఏ టెన్షన్లు కూడా రావు నీ దగ్గరికి. కారణం ఏమిటంటే నీలో ప్రార్థనా శక్తి ఉంది కనుక. ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మీకు మనశ్శాంతి లేకపోతే ఏం చేయాలి? మోకరించి నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకిచ్చి 10 నిమిషాలు ప్రార్థన చేయి. ఎంతటి మనశ్శాంతిగా ఉంటుందో ఒక్కసారి అలా చేసి చూడండి. చాలా మంది నాకు మనశ్శాంతి లేదండి, నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, నాకు చాలా ధనం ఉంది, నాకు ఎంతో పేరు ఉంది, నాకెంతో కూడా నేను ఎంతో పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ ఏమి లేదు, అతనికి మనశ్శాంతి లేదు. నీకు మనశ్శాంతి కావాలనుకుంటున్నావా? నువ్వేమీ చేయొద్దు. చక్కగా బైబిల్ తీసుకో, వాక్యం చదువు, ప్రార్థన చేయి, నీకు మనశ్శాంతి లభిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమించుచున్న దేవుడు, ప్రతి మనిషిని ఆదరించుచున్న దేవుడు. దేనికంటే ఆయనకి ప్రతి ఒక్కరూ బాగుండడం కావాలి, ఆయనకి ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉండడం కావాలి.
కాబట్టి మనం ఆనందంతో ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకొకసారి చదువమ్మా. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మీరు బాగా గమనించండి. ఆయన అందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉండేను. అంటే నువ్వు ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ మొదలు పెడతావో భూమి కంటే ఆకాశం ఎలా ఉంది? ఉన్నతముగా ఉన్నది. అంటే నువ్వు ఎన్ని టెన్షన్లో ఉన్నా, నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రార్థన చేస్తే నీకేం కలుగుతుంది? ఆయన కృప ఉన్నతముగా ఉంటుంది. దేనికంటే ఆయన నిన్ను ఆదరించుచున్న దేవుడు, ఆయన నిన్ను ప్రేమించుచున్న దేవుడు అయి ఉన్నాడు కనుక. మరొక వాక్య భాగానికి వెళ్దాం. యెషయా 54:17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎందుకని చెప్పండి? మనం ఎవరితో ఉంటే ఏ ఆయుధము మన మీద పనిచేయదు. చెప్పండి. మనము ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడు ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా నేను ఏమి చేస్తున్నా నన్ను శత్రువులు చుట్టుముట్టారు, అయ్యా నాకు శత్రు బాధ ఎక్కువయింది అని ఎంతో మంది చెప్పుతా ఉంటారు. కారణం ఏంటంటే నువ్వు ఎవరికి ఏమి కీడు చేయాల్సిన పని లేదు, నువ్వు ఎవరిని నష్టపెట్టాల్సిన పని లేదు. నువ్వు కనుక ఎదుగుచున్నావు అనుకో, అంటే దేంట్లో అయినా వ్యాపారంలో ఎదుగుచున్నావా, బిజినెస్ లో ఎదుగుచున్నావా, లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తున్నాయా, దేవుడు నిన్ను ఆశీర్వదించి మంచి స్థితిలో ఉంచుతున్నాడా, ఎవరు తట్టుకోలేరు. ఏమనుకుంటారో తెలుసా? వీడికి మొన్నటి దాకా ఏమీ లేదురా, ఇప్పుడు బుల్లెట్ల మీద తిరుగుతున్నాడు, కారుల్లో తిరుగుతున్నాడు, ఏంటి వీడికి, వీడిని ఎలా అయినా సరే దెబ్బ కొట్టాలి అంతే అని వెంటనే ఎవరు ప్రవేశిస్తారు వాళ్ళలోకి? అపవాది ప్రవేశించి ఒక వ్యక్తిని నాశనం చేసేదాకా నిద్రపోరు. అతనికి ఇతనికి ఆస్తి గొడవలు లేవు, అతనికి ఇతనికి ఎలాంటి గొడవలు లేవు. కాకపోతే అతని కన్నా ఇతను ఎంతో మంచి స్థితిలో ఉన్నాడు కనుక, ఆ స్థితి ఇతను చూసి తట్టుకోలేకపోతున్నాడు కనుక ఏదో ఒక విధముగా అతను ఏం చేయాలనుకుంటాడు? దెబ్బతీయాలనుకుంటాడు, అవకాశాల కోసం చూస్తూ ఉంటాడు. అందుకనే మనము నువ్వు ఎంత ఎదుగుచున్నావో, నువ్వు ఎంతైతే నువ్వు ఎదుగుచున్నావో నువ్వు దేవుడిలో ప్రార్థనలో అంత బలముగా ఉండాలి. అప్పుడు ఏమి జరుగుతుంది? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే నీవు ఎంతైతే నీకు యేసయ్య సమృద్ధిగా ఇస్తున్నాడు, నిన్ను ఎంతైతే యేసయ్య ప్రేమించుచున్నాడు, నిన్ను ఎంతైతే యేసయ్య దీవించుచున్నాడు, నీకు తెలియకుండానే నీకు శత్రు సమూహం తయారైపోయింది. నీకు తెలియకుండానే నిన్ను ఏ విధముగా దెబ్బతీయాలనుకుంటారు, నీకు తెలియకుండానే నిన్ను ఏ విధముగా కూర్చాలనుకుంటారు. అప్పుడు నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్త ఉండాలి? ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా శక్తి కలిగి ఉన్నావో ఇక్కడ వాక్యం చెప్పుచుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, రాసుకోండి మీరు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. యెషయా 54:17 మీరు రాసుకోండి. రాసుకొని ఈ యొక్క వాగ్దానమును ఎత్తి పట్టి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే చాలా మందికి అభివృద్ధి చెందే కొద్దీ బాధలు వస్తూ ఉంటాయి. చాలా మంది ఉన్నతమైన స్థితికి వెళ్ళేటప్పటికి బాధలు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా
నీ చుట్టూ ఉన్న వాళ్ళు, కుళ్ళుతో ఉన్న వాళ్ళు, కుతంత్రాలతో ఉన్న వాళ్ళు నిన్ను ఏ విధముగా కూల్చేయాలా, నిన్ను ఏ విధముగా పడేయాలా అని చూస్తూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళకి తావివ్వకూడదంటే ఏం చేయాలి? మనం ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. యేసయ్యా నీవే నాకు దిక్కనాలి. అప్పుడు ఏం జరుగుతుంది? చదవమ్మా ఇంకోసారి. నీకు విరోధముగా అంటే ఒక్క నిమిషం, నీకు బైబిల్లో ఉంది అంటే నీకు విరోధముగా అంటే నీకు శత్రువులు ఉన్నట్టేనా? ఉన్నారు. మన కంటి మనతో బాగుంటూ మనల్ని ఏ విధముగా నాశనం చేయాలా అనే శత్రువులు ఉన్నారు. అందుకే బైబిల్లో వ్రాయబడి ఉంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అంటే ఆయుధాలు అంటే నీ చుట్టూ నీకు ఏదో ఒక విధముగా కష్టమనగా ఆయుధం, ఆ కష్టాలు రావాలని చెప్పి చూస్తారు. ఏ ఆయుధము మనకి ఏమీ చేయకుండా ఉండాలంటే మనం ఎవరి సన్నిధానంలో ఉండాలి? ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. యేసయ్యను ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే యేసయ్య పట్ల బలమైన విశ్వాసంతో విశ్వాస సహితమైన ప్రార్థన చేయుచున్నావో అప్పుడు ఏది కూడా నీ దగ్గరికి రాలేదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే నిన్నంటలేదు, తాకలేదు, ముట్టలేదు. అదేనికంటే మనతో ఎవరుంటారు? ఆయన ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? మన దేవుడు ఉన్నాడు మనతో. కాబట్టి మనకి ఏమీ జరగదు. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు భయపడాలో తెలుసా? తప్పు చేస్తే భయపడాలి. నువ్వు ఎప్పుడు భయపడాలో తెలుసా? ఎవరికైనా అన్యాయం చేస్తే నువ్వు భయపడాలి. యేసయ్య పట్ల యథార్థమైన జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో నీతి ఉంది. మన దేవుడు నీతి కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ప్రేమించుచున్న దేవుడై ఉన్నాడు. కనుక మనం కూడా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా నీతిగా జీవించాలి. అప్పుడే ప్రార్థనా శక్తి మనలో ఉంటుంది. అప్పుడే మనకి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే మన యేసయ్య పైన మనమంత బలమైన విశ్వాసంతో మనము జీవించాలి. యేసయ్య ఏమన్నాడు? నన్ను నమ్మితే నా మహిమను చూస్తామన్నాడు. కాబట్టి మనం యేసయ్యని ప్రార్థన చేసుకోవాలి. ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన సర్వాధికారి, ఆయన మనల్ని ప్రేమించుచున్న దేవుడని మనము నమ్మాలి. మరొక వాక్య భాగానికి వెళ్దాం. యెషయా 58:14. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. అంటే నీకేమి కావాలి? ఇక్కడ వాగ్దానం ఏమనుంది? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. అంటే మనము కనుక యేసయ్యా అయా నా సమస్తము నీవే, నా సర్వము నీవే, నా హృదయమంతా నీవే తండ్రి, నా పూర్ణ హృదయాన్ని నీకే ఇచ్చుచున్నాను దేవా అని ఎప్పుడైతే నువ్వు యేసయ్య పట్ల ప్రార్థన చేసి యేసయ్య పట్ల భయభక్తులతో జీవిస్తావో నీకేం కావాలో ఆయనకి తెలుసు. కాబట్టి నిన్ను ఏ స్థితిలో ఉంచాలో ఆయనకి తెలుసు. కాబట్టి అందుకే ఆయన్ని మనం నిరంతరము కూడా స్తుతించాలి, నిరంతరము కూడా యేసయ్యని ఆరాధించాలి. నువ్వు ఆయన ప్రార్థన చేస్తే చాలు, నీకు ఏమి కావాలనేది సర్వ సృష్టికర్తకు తెలుసు. కాబట్టి మన వంతు ప్రార్థన చేస్తామే. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం ప్రార్థన శక్తిని పొంది ఉంటాము. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరొక వాక్య భాగంలోకి వెళ్తాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. ఇక్కడ ఏమన్నాడు యేసయ్య? సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. నీకు ఆశీర్వాదములు కావాలా? నీకు దీవెనలు కావాలా?
ప్రతి ఒక్కరికి కావాలి. అయితే ఎలా వస్తే ఊరకనే రావు, కోరుకుంటే రావు. నీలో నీతి ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో ప్రార్థనా శక్తి ఉండాలి. అప్పుడే ఈ దీవెనలన్నింటికి కూడా నువ్వు వారసులు అవ్వగలుగుతావు. మనం చేసే తప్పులు మనం చేస్తా, మనం చేసే పాపాలు మనం చేస్తా, మనం అన్ని చెడ్డ పనులు చేస్తుంటే ఈ వాక్యంలో ఉన్న దీవెనలు మనకి రావు. మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ఏ తప్పు, ఏ పాపము, ఏ నేరము చేయకుండా ఉండాలి. నువ్వేనా గతంలో చేసి ఉన్నావా? యేసయ్య సన్నిధానంలో వచ్చి ఒప్పుకో. తండ్రి, ఇంకెన్నడూ నేను ఆ పాపం జోలికి వెళ్ళను. నా తండ్రి, ఇంకెన్నడూ నేను ఆ తప్పుల జోలికి వెళ్ళను. నా యేసయ్య, ఇంకెన్నడూ నేను ఎవరికి హాని చెయ్యను అని నీవు కనుక ఆయన సన్నిధానంలోకి వచ్చి నువ్వు యథార్థమైన మనసుతో కనుక అక్కడ యేసయ్య సన్నిధానంలో ఒప్పుకుంటే నీకు ఎలాంటి దీవెనలు వస్తాయి? చదవమ్మ ఇంకోసారి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తానికే ఉన్నాడు, ఆయన నిన్ను దీవిస్తానికే ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడటానికే ఉన్నాడు, యేసయ్య నిన్ను రక్షిస్తానికే ఉన్నాడు. ఆయన ప్రేమించుచున్న దేవుడు. మన వైపు ఆయన చూడాలి, మనం ప్రార్థన అంతగా చేయాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు కనుక మనము ఆయన దృష్టిలో పడేంతగా ప్రార్థన చేయాలి. మనం నీతిమంతులుగా ఆయనకి తెలియాలి. నువ్వు ఏ తప్పు చేయనివాడుగా ఉండాలి. ఏం జరుగుతున్నప్పుడు ఆయన నిన్ను ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన దీవెనలు నీ మీదకి రావడానికి సిద్ధముగా ఉన్నాయి. చదువు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయి దేవుడై ఉన్నాడు. ఎలాంటి దేవుడై ఉన్నాడు? దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయి దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ, సంపూర్ణము. అంటే ఇక నువ్వు ఆయనతో కనుక ఉంటే ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నీ వైపు చూస్తే అన్ని దీవెనలకి వారసుడు నీవే. ఆయన నీకు సంపూర్ణ రక్షణగా ఉన్నాడు. కాబట్టి ఏ శత్రువు కూడా నిన్ను ఏమీ చెయ్యలేడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయి అంతే. నీ శత్రువుల సంగతి ఎవరు చూసుకుంటారు? యెహోవా దేవుడు యేసయ్యే నీ శత్రువుల సంగతి చూసుకుంటాడు. నువ్వు ఎవరి మీద కక్ష పెంచుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరి మీద నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నీ పక్షముగా యుద్ధం చేసేది ఎవరు? యేసయ్య. ఆయనే చూసుకుంటాడు. అందుకే మనం ఏం చేయాలంటే మనం ఎవరిని దూషించకూడదు, మనం ఎవరి మీద కోపంగా ఉండకూడదు, మనం ఎవరిని నాశనం అవ్వాలని చూడకూడదు. నీ వంతు ప్రార్థన చేయి, ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుడి యొక్క ఈ వాక్యముని అందరూ కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఆయన నిరంతరము మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన నిరంతరము ప్రేమ చూపించుచున్న దేవుడై ఉన్నాడు కనుక మనకి సమయం సరిపోలేదు. సమయం అయిపోవడం వల్ల ఈ వాక్యముని ముగించుచున్నారు. రేపు వారము మళ్ళీ చెప్పుకుందాం. దయచేసి తలలు ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవా, మా యేసయ్య, నా తండ్రి, నాయన ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. అయా, మా పక్షముగా నీ ఉన్నావని నాయన ప్రతి ఒక్కరి తండ్రి విశ్వాస సహితమైన ప్రార్థన చేసేటట్లుగా చేయమని అడుగుచున్నాను తండ్రి. నా గొప్ప దేవ, మా అందరితో మీ నుండి కలిగించి కాపాడి రక్షించుచున్నందుకై తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతానగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మా ఆదివారము ఆరాధన, ప్రతి ఆదివారము ఆరాధన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. మీరందరూ కూడా చూసి ఆదరించుచున్నందుకు, వాక్యం వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి వందనములు చెప్పుకుంటున్నాను. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మీ అందరికీ వందనములు.